హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై ఏపీ జీఈఏ విధానం గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలపై 5 ఏళ్ల పాటు ప్రభావం చూపే కీలకమైన వేతన సవరణ అంశంపై ఒక సమగ్ర విశ్లేషణ మీ ముందైతే ఉంచుతాను. వేతన సవరణ అనేది 5 ఏళ్లకొకసారి పే రివిజన్ కమిషన్ నియమించడం, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం, నివేదికలు సమర్పించడం అనే ప్రహసనం చాలా కాలంగా చూస్తున్నాం. అయితే ఈ అంశంపై కొంత తార్కికంగా అయితే ఆలోచిద్దాము. చారిత్రాత్మక నష్టం మరియు ప్రస్తుత పరిస్థితి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మనం 1953 లేదా 1956ను ప్రామాణికంగా తీసుకుంటే 5 ఏళ్లకోసారి వేతన సవరణ ప్రకారం ఇప్పటికీ ఉద్యోగులు కనీసం 14 వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని పొంది ఉండాలి. వాస్తవానికి 15వ వేతన సవరణ సంఘంలో అయితే మనం ఇప్పుడు ఉండాలి. కానీ ప్రస్తుతం మనం 11వ వేతన సవరణ అదిలో ఉన్నామనమాట. అది కూడా రివర్స్ పీఆర్సీ అని ముద్దుగా పిలుచుకునే వేతన సవరణ జీతభత్యాలను పొందుతున్నాము. దీని అర్థం ఏమిటంటే రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఉన్న చైతన్యం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల సామర్థ్యం, శక్తియుక్తులకు ఫలితంగా మనం 15వ వేతన సవరణ సంఘాల ప్రయోజనం పొందవలసిన చోట 11వ వేతన సవరణ సంఘాల ప్రయోజనం మాత్రమే పొందుతున్నాము. స్థూలంగా మనం 4 వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని నష్టపోయాము. సగటున 10% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చిన 4 వేతన సవరణలకు 40% ఫిట్మెంట్ రావాలి. అంటే ఈరోజు మనం తీసుకుంటున్న జీతం కంటే కనీసం 50% ఎక్కువ జీతం తీసుకోవడానికి మనం అర్హులమనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో, మొత్తానికి వేతన సవరణ కమిషన్ల పనితీరుపై విమర్శ. 1953 నాటి ఆర్థిక మంత్రి బ్రహ్మానందం రెడ్డి గారే వేతన సవరణ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించి వేతనాలను నిర్ధారించారు. ఆ తర్వాత నుంచి వేతన సవరణ కమిషన్ ఏర్పాటనేది ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఈ మాట ముందు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నాటి నుంచి నేటి వరకు గడిచిన 10 వేతన సవరణ సంఘాల నివేదికను మనం పరిశీలిస్తే పదజాల ప్రయోగంలో కొంత మార్పు ఉండవచ్చు గానీ, కంటెంట్ పరంగా పెద్దగా మార్పేమీ లేదు. మరీ ముఖ్యంగా గడిచిన 5 వేతన సవరణ సంఘాల నివేదికలు దాదాపుగా కాపీ పేస్ట్ లానే కనిపిస్తాయి తప్ప కొత్తదనం ఏమీ ఉండదు. ఉద్యోగ సంఘాల ధోరణి మరియు బేరసారాలు. వేతన సవరణ సంఘం నియామకానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు చేసే హడావిడి, కమిషన్‌కు దరఖాస్తులు ఇస్తూ దిగే ఫోటోలు, పత్రికా ప్రకటనలు మనకు సుపరిచితమే. ఒక ఒకసారి ఒక ఉద్యోగ సంఘం నేత 80% ఫిట్మెంట్, 50% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు. నిజానికి అంత ఫిట్మెంట్ వస్తే నాకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కానీ 80% ఫిట్మెంట్ అడగడానికి ఉన్న తార్కికత ఏమిటి? ఆ 50% ఐఆర్ కోరడంలో ఉన్న సహేతుకత ఏమిటనే ప్రశ్నలు సమ ఈ రోజుటికి సమాధానమైతే దొరకలేదు. ఒక్క వేతన సవరణ సంఘం నిలిచిపోయిన కాలం నుంచి నివేదిక ఇచ్చిన నాటి వరకు ఎంతకాలం పట్టింది? ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎంతకాలం పట్టింది అని గణాంకాలతో చూస్తే ఒక్కో ఉద్యోగి వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉంటారని స్పష్టమవుతోంది. దీనిని అర్థం చేసుకోవడానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసి ఉండాల్సిన అవసరం లేదు. 2+2=4 అని తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. నివేదికల నాణ్యత మరియు పారదర్శకత లేమి. వేతన సవరణ కమిషన్లు 5 లేదా 4 వాల్యూమ్ల నివేదికను సమర్పిస్తాయి. అందులో దాదాపుగా 50% పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో ప్రభుత్వాల మీద ఉండే ఆర్థిక భారం మీద ఒక ఎకనామిస్ట్‌గా నివేదిక ఉంటుంది. ఆ అధ్యాయాలు మన వేతన సవరణలో భాగంగా ఎలా మారాయో ఇంటర్మీడియేట్ చదువుకున్న నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు అనైతే సూర్యనారాయణ గారు అన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదంటున్నారు. మిగతా భాషల్లో ఇచ్చిన నివేదికను ఎంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు చదివి అధ్యయనం చేసి ఉంటారో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి. పోనీ
ఆయా సంఘాలు సమర్పించిన ప్రాతినిధ్యాల్లో ఏముందో చెప్పగలిగే నాయకులు ఉన్నారా? ఎవరో తయారు చేస్తే దాన్ దాన్ని సంఘం లెటర్ ప్యాడ్ మీద పెట్టుకొని కమిషన్‌కి అయితే ఇస్తారు. కమిషనర్ గారు దాదాపుగా 1.5, 2 ఏళ్ల కాలం తీసుకొని మొత్తానికి ఒక నివేదిక ఇస్తారు. అది కూడా మునుపటి కమిషన్ ఇచ్చిన నివేదికకు తేదీలు మార్చి కాపీ పేస్ట్‌గా ఉంటుంది. ఉదాహరణకు ఆయన 19% ఫిట్‌మెంట్ రికమెండ్ చేస్తాడు. ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం 50% ఫిట్‌మెంట్ ఉండాలని అంటాడు. కమిషనర్ గారు 19% ఎందుకు రికమెండ్ చేశారో కూడా చెప్పరు. ఇక్కడ ఇక ఈ అంశం అక్కడి నుంచి సెక్రటరీల కమిటీకి వెళ్తుంది. ఇది మరొక 3-6 నెలల కాలయాపన చేసి 19% కాదు 21% ప్రతిపాదిస్తామని అంటారు. ఉద్యోగ సంఘాల నాయకుడు తగ్గకుండా కనీసం 30% ఉండాలంటాడు. తర్వాత ఇది మంత్రివర్గ ఉపసంఘానికి వెళ్తుంది. వాళ్ళు కొన్నాళ్ళు ఆహ్, చాయ్ చాయ్ పే చర్చ జరిపి 21% కాదు 23% తీసుకోమని అంటారు. తర్వాత ఉద్యోగ సంఘాల దగ్గర నాయకుడు కనీసం 27% అంటాడు. చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి 27 లేదా 29% ఏదో ఒక అంకెను నిర్దేశిస్తారు. శాస్త్రీయత లేని బేరసారాలు. ఇక్కడ నా ప్రశ్న ఎంత ఫిట్‌మెంట్ పర్సెంటేజ్ ఇచ్చారనేది కాదు. ఆ అంకెల్ని బేరమాడిన తీరు, ఆ అంకెల్ని ఎలా నిర్ణయించారు అన్న దానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి? అదే అనేదే ప్రశ్న ఇక్కడ. ఎంత అంకె అయినా కానివ్వండి, దేనికైనా ఒక మెథడ్ ఉండాలి కదా! ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పేవారు. నాకు జీవితంలో మరీ డబ్బులు ఎక్కువైపోయి విసిరేసేంత ఒళ్ళు కలిసిపోతే లెక్కపెట్టి గోదాట్లో పడేయరా! పారేసేదానికి లెక్క ఎందుకు నాన్న అంటే, ఏదో ఒక రోజు నువ్వు ఎంత పారేసుకున్నావో నీకు అర్థమవుతుంది. గుర్తొచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు అంటాడు. అలాగే అసలు అంకె ఎంత ఎంత అన్న దానికంటే, ఆ అంకెని ఎలా నిర్ణయించావు అనే దాని గురించి కొంతసేపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కేఆర్ సూర్యనారాయణ గారు అన్నారు. నేటి ఆర్థిక రంగం చాలా మార్పులకు లోనవుతోంది. ఊహాతీతమైన రీతిలో మానవుడు ఆర్థిక ప్రపంచం మారిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ మారుతున్న ఆర్థిక ప్రపంచంలో తనని తాను నిలదొక్కుకుంటూ, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఒక గౌరవప్రదమైన ఒక ఉద్యోగి, పెన్షనర్ జీవించడం ఎలా అనే దానిపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలకు మూలం రిటైర్ ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రంగా కమిషన్ అనేది ఏక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండటమే అనేది నా ప్రగాఢ విశ్వాసం అంటున్నారు సూర్యనారాయణ గారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయినా కూడా మరొక 2.5 సంవత్సరాల పాటు క్యాబినెట్ హోదా లాంటి గౌరవ మర్యాదలు కల్పించిన ప్రభుత్వానికి తన రుణాన్ని తీర్చుకోవాలనే దృక్పథంతో ఉంటాడు. అందుకనే కమిషన్ నివేదికలో ఉద్యోగులు ఏకరవ పెట్టిన సమస్యల కంటే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను గురించి ఆయన ఎక్కువ ఏకరవ పెడతాడు అంటే ఆలోచిస్తారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల విజ్ఞానాన్ని, అనుభవాన్ని తక్కువ చేయటమని కాదు. కానీ వారికి ఉండే బాధ్యత ఏకంగా ఏ రకంగా ఉంటుందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందువల్లే అంతకుముందు ప్రభుత్వంతో ఎటువంటి బాంధవ్యాలు లేకుండా ఉన్న ఒక స్వతంత్ర వ్యక్తి నేతృత్వంలో ఉంటేనే న్యాయం జరుగుతుందని అయితే అనిపించింది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతిపాదన. ఆ న్యాయం కూడా ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఏ వ్యక్తి కమిషనర్‌గా కాకుండా త్రిసభ్య కమిషనర్‌గా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వంలో ఏక వ్యక్తి కమిషనర్‌గా కాకుండా త్రిసభ్య కమిషనర్‌గా ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన అని సూర్యనారాయణ గారు అన్నారు. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ప్రతిపాదన ఇది. ఇది మా డిమాండ్ కూడా. ఒకవేళ ఇది సరికాదని ప్రభుత్వం మరలా ఇంకొక విశ్రాంత ఐఏఎస్ అధికారిని పే రివిజన్ కమిషనర్‌గా నియమిస్తే మేము అంగీకరించకపోగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నానంటున్నారు. ఎందుకంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషన్ న్యాయం చేయలేదని మేము నమ్ముతున్నాము. మీరు నేను చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు. ఓసారి చూడండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 10 సంవత్సరాలకోసారి వేతన సవరణ చేస్తుంది. 1990 దశకం నుంచి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు చేసే వేతన సవరణ కమిషన్ చైర్మన్‌గా త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తుంది. మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేశారు. జస్టిస్ శ్రీకృష్ణ గారు కేంద్ర వేతన సవరణ సంఘానికి చైర్మన్‌గా నేతృత్వం వహించారు. అంతకుముందు ఉన్న కేంద్ర ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషనర్ గారు ఇచ్చిన నివేదిక తర్వాత అనూహ్యంగా
వారి వేతనాలు పెరగడం ద్వారా ఒకే ఆర్థిక మార్కెట్ ఏరియాలో బ్రతుకుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఆర్థిక అసమానతలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ సంఘం సిఫార్సులన్నీ కూరగాయల బేరంలా అయిపోయింది. కేంద్ర సంఘం మాత్రం జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్ గారి చైర్మన్‌గా ఎంతోమంది సభ్యులతో వేతన సవరణ కమిషన్‌లను వేస్తూ వస్తుంది. అందువల్ల మనం ఒకసారి ఈ విషయానిపై గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరినీ కోరుతున్నామంటున్నారు. ఉద్యోగ సంఘాల బాధ్యత మరియు శాస్త్రీయ దృక్పథం. ఇకపోతే మన ఉద్యోగ సంఘాలు కూడా తమ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మార్కెట్‌లో వంకాయలు కిలో ఎంత అని బేరం ఆడే వ్యవహారం కాదు. కిలో రూ. 50 అంటే 25కి ఇస్తామన్నట్టుగా బేరం ఆడే వ్యవహారం కాదు ఇది. ఉద్యోగి, పెన్షనర్, అతని మీద ఆధారపడినటువంటి కుటుంబ వ్యవస్థ, సమాజంలో వారి స్తోమత, స్థితిగతుల మీద 5 సంవత్సరాల పాటుగా ప్రభావం చూపే అవకాశాన్ని దయచేసి కూరగాయల బేరంలాగా మార్చకుండా వాస్తవిక దృక్పథంతో శాస్త్రీయమైన అధ్యయనం జరగాలనైతే కోరుకుందాము. అలాగే జరిగితే మనకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్ముతున్నాము అనైతే ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలియజేశారనమాట.